అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రిని ఎందుకు మర్చిపోయారు? మరి మీరు అన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరులను కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా? మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరేం బాలాకుమారుడు కాదు, 16 ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నేను కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను, నేను ఇలా కంపల్సరీ దీన్ని నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు, నన్ను టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు. తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలెంతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు, విలేకరులు ఎవరో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక టోటల్గా ½ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు. ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గరలో ఉన్నాయి. నేను 2 విషయాలు అడుగుతా. శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు సస్పెండ్ అవ్వడానికి, శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీ పాత్ర అభినయం ఏంటి, అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయిరెడ్డి గారు. మేము అడుగుతుంది ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా? 100% కలవచ్చు. ఒక ఎంపీగా మీరు అన్నారు, ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు. 140 కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు, నాట్ ఓన్లీ వన్. కనుక 140 కోట్లలో ఎంతోమంది వస్తారు, ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ ఆ హెల్ప్ల్లో కూడా కొన్ని హద్దులు దాటకూడదు. ఎందుకంటే మీరే అన్నారు, మేము అనలేదండి ఇది, మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే. ఆ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు, హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు, స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీకు స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్మును ధరాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు? ఇది నేను మాట్లాడలేని మాట సార్. మీరు మాట్లాడి మీ నోటితో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు. అంటే 140 కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్ శాంతి గారు హస్బెండ్ ఒక్కడే కనబడ్డారా మీకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా నీరు పోసారు. ఓకే, ఆమె 4 కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా, ఆమె ఆస్తులు ఏంటి, గతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి వేయడం ఏంటి, ఆమె సస్పెండ్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా? నేను వేరే విధంగా వెళ్ళట్లే. అలాగే మీది ఇంకొకటి ఉంది, అంటే ఇలాంటివి చూసుకుంటే మీ బాలాకుమారుడిగా మీ మీద ఒక అభియోగాలు ఉన్నాయి. ఏమని? అసలు 16 ఏళ్ళ బాలాకుమారుడు ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట. టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు, మంచి పేరు ఉంది. ఇది ఈ రోజు కాదు, రాజ్యసభ కాకముందు నుంచి ఉంది. ఒకవేళ మీకు చరిత్ర కావాలి, మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందాం, ఎక్కడైనా కూర్చుందాం, లేకపోతే నాకు డెఫర్మేషన్ నోటీస్ పంపించండి, లేకపోతే మీరు పర్మిషన్ డాబా వేయండి, ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ కాడైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం. అప్పుడు అందరూ DNA టెస్ట్లు పంపిద్దాం. ఎందుకంటే ఒక చరిత్ర మీకు ఉంది. అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది అదొకటి ఉంది. ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక 28 సంవత్సరాల అమ్మాయి గడ్డం ఉమ్మగారు, ఆమెని ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో 100% అనర్హురాలు. ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు? ఓకే, తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చ అయ్యి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో కూడా ఇది. ఆమెకి మీకు సంబంధం ఏంటి? ఇది ఎందుకు నేను అడిగానంటే ఈమె నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు వాళ్ళు కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే శాంతి గారికి ఎంత నిజమో, శాంతి గారిది ఎంత నిజమో ఆమెది అంతే నిజం. ఆమెది కూడా ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేసారు ఎంక్వైరీ చేయాలి.
ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి 28 సంవత్సరాల లోపు వేయడానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా. మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? నెంబర్ 1. రెండోది, ఆ అమ్మాయిని ఎలా వేశారు, ఎందుకు మరి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు? ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా? అంటే ఇలాంటివన్నీ విజయసాయి రెడ్డి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయడానికి. చాలా మంచివాడు, సౌమ్యుడు, గొప్పవాడు కనుక ఆయనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి కాడికి వస్తే అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి ఏ పాపం పుణ్యం ఎరగిన వాడు ఆయన. మరి విజయసాయి రెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని అంటే తప్పు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు. ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు. వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేరు అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నం నుంచి అటు బయటకు పంపించారు తప్ప విశాఖపట్నం భూముల నుంచి ప్రతి దాంట్లో మీ చేతిలో మీ పాత్ర ఉంది, మీ చాత్ర ఉంది, మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర. ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైతే ఈమెన్నారో ఈమెకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి? BMW X5 ఎలాగొచ్చాయి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే పూర్తిగా ఎంక్వైరీ చేయండి. కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా? విజయసాయి రెడ్డి చాలా మంచివాడు, సౌమ్యుడు. అలాంటిది ఆయన మీద అబండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకోవాలి. అది అందుకనే విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగలం. బమ్మిని బిమ్మించవచ్చు, భీమిని బమ్మించవచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు. చెడు దారిలో నడిపించిందే ఈయన కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దగ్గర గిఫ్ట్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇంకా నేను మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే విజయసాయి రెడ్డి గారి కోసం చెప్పాలంటే 65 సంవత్సరాల తాతగారు, 16 సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు. ఇప్పుడు నేను 60 సంవత్సరాల తాతగారు అవుతాడు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, DNA టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా? లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు. మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు. చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం. ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు. మా చెల్లినేమేం పట్టించుకోలేదు, మా చిన్నాన్నేమేం పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు. కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి. రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తేలేదాకా ఆయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం. 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలా వేశారు, ఎందుకు వేశారు, లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేశాడు, ఆఫీసర్ సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానిక ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం, మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప. అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో? లేకపోతే అక్కడ ఎవరైతే ఈవో ఉన్నారో ఈవోని సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసి ఇమీడియట్ అరెస్ట్ చేయండి.